ఎన్నికల వేళ 14 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మరో 3 స్థానాలను మాత్రం పెండింగ్లో పెట్టింది. ఈ 3 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయడం అధిష్టానానికి బిగ్ టాస్క్గా మారింది. ఖమ్మం, కరీంనగర్ అభ్యర్థులపై హస్తం నేతలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. హైదరాబాద్ అభ్యర్థి విషయంలో కూడా కాంగ్రెస్ ఈక్వేషన్స్ మారిపోయాయి. ఇటీవల కాంగ్రెస్ కు ఎంఐఎం దగ్గర కావడంతో అభ్యర్థి ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు. మైనార్టీ నేతకే టికెట్ ఇవ్వాల్సి వస్తే పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు సమీర్ ఉల్లా లేదా సుప్రీంకోర్టు అడ్వకేట్ షెహనాజ్ తబసుం పేరును పరిశీలిస్తున్నారు. లేదంటే హైదరాబాద్ పార్లమెంట్ నుంచి హిందూ అభ్యర్థిని బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే హైదరాబాద్ అభ్యర్థి విషయంలో ఇంకా తర్జన భర్జన కొనసాగుతూనే ఉంది. ఇక 14 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను కేటాయించిన కాంగ్రెస్ పార్టీ 3 సీట్లను పెండింగ్ లో పెట్టింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, చెప్పండి, దాదాపుగా 14 సీట్లకు అభ్యర్థులను కేటాయించిన కాంగ్రెస్ పార్టీ టఫ్ సీట్లైనటువంటి ఈ 3 సీట్లను ఖమ్మం, వరంగల్ ఈ 3 సీట్లను మాత్రం పెండింగ్ లో పెట్టింది. మరి దీనికి అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి? సుమశ్రీ, కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా 14 సీట్లు పైగా గెలుచుకునే లక్ష్యంగా సీఎం పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం కూడా 14 సీట్లు ఖరారు చేయగా 3 స్థానాలు మాత్రం పెండింగ్లో పెట్టడానికి ప్రధాన కారణం ఉంది. అక్కడ ఖమ్మం జిల్లాలో చాలామంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధానంగా ముగ్గురు మంత్రులు కూడా తమ సమీప బంధువులకు ఇవ్వాలని కూడా వాళ్ళు ఇప్పటికే పార్టీకి ప్రపోజల్ పెట్టడం జరిగింది. బట్టి విక్రమార్క సతీమణి నందిని కూడా పోటీ చేస్తారని ఆయన కూడా గట్టి ప్రయత్నం చేస్తుండగా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తన యొక్క తమ్ముడికి ప్రసాద్ రెడ్డికి సీటు కావాలని కూడా ఆయన పట్టుబడుతున్నారు. మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు తమ కొడుకు అయినటువంటి యుగంధర్ కూడా సీటు రావాలని కూడా ఆయన కూడా పట్టుబడుతున్నారు. అంతేకాకుండా అక్కడ కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలా, లేకపోతే రెడ్డి సామాజిక వర్గమా, లేకపోతే బీసీ సామాజిక వర్గంకా ఎవరికి ఇవ్వాలనిపైన కూడా ఇప్పటికే ఏఐసీసీ అగ్రనేత అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది అనేది ఒక ఫ్లాష్ సర్వే కూడా నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా నాయకులతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడుతున్న సందర్భం ఉంది. బీసీ నాయకులు అయితే మనకు లోకేష్ యాదవ్ పేరు ప్రపోజల్ వస్తుంది. ఎందుకంటే ఉద్యమ నేతగా ఉన్నాడు, విద్యార్థి సంఘ నేతగా పనిచేశారు కనుక బీసీ నేతకి ఇవ్వాలా అన్న అంశం పైన కూడా ఫ్లాష్ సర్వేలో వెల్లడించడం జరిగింది. సో ఎవరికి ఇస్తారనిపైన ఒక చర్చ కొనసాగుతుండగా రఘురామిరెడ్డి పేరు కొత్తగా వచ్చింది. అదే ఆయన కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆ సమీప బంధువు కావడంతో ఆయన పేరు కూడా ప్రపోజల్ వచ్చిన నేపథ్యంలో ఎవరికి సీటు ఇవ్వాలనిపైన కూడా తర్జన భర్జన కొనసాగుతుంది. సో నేడు కానీ రేపు కానీ ప్రకటించే అవకాశం ఉంది. రేపు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ రాబోతున్నారు. హైదరాబాద్లో వచ్చిన తర్వాత ఆయన 17 పార్లమెంటు స్థానాలు గాను ఎట్లా గెలిపే లక్ష్యంగా 14 పైగా గెలుపుకునే లక్ష్యంగా ఏ విధమైనటువంటి విధానాలు అవలంబించాలి, ఇప్పటివరకు ప్రచారం ఎట్లా కొనసాగుతుందనిపైన కూడా ముఖ్యమంత్రి పీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటుగా దీపదాస్ మున్షి ఇన్ఛార్జిగా ఉన్నారు. వారితో పాటుగా మిగతా అందుబాటులో ఉన్నటువంటి ముఖ్య నేతలతో సమావేశం అయ్యే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే 14 సీట్లకు సంబంధించిన అంశాలపైన కూడా పార్లమెంటు వారీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపైన కసరత్తు ముమ్మరం చేస్తున్న సంగతి తెలిసిందే.